డాక్టర్ గారు, మాదొక వింత సమస్య. నేను డిగ్రీ 2వ సంవత్సరం చదువుతుండగా పెళ్లయింది. చదువుకుంటున్న రోజుల్లో గర్భం దాల్చడం చదువుకి విఘాతమని భావించి మా వారిని సెక్స్ కి దూరంగా ఉండమని కోరాను. అంతగా ఉండలేకపోతే నిరోధ్తో సెక్స్ చేయమని కోరాను. 4-5 సార్లు నిరోధ్తో సెక్స్ చేసి తనకేమీ తృప్తి లేదని సెక్స్ లో పాల్గొనడం మానేశారు. నిరోధ్తో సెక్స్ కంటే హస్తప్రయోగమే ఆనందదాయకమని, అలాగే తృప్తి పొందుతానని చెప్పారు. నేను చదువు పూర్తయ్యే వరకు హాస్టల్లోనే ఉండిపోయాను. డిగ్రీ పాస్ అయిన తర్వాత మా వారితో సెక్స్ లో పాల్గొందామంటే ఆయనకి మూడ్ రావడం లేదని నాతో సెక్స్ చేయకుండా ఊరుకుంటున్నారు. నా ముందే ప్రతిసారి హస్తప్రయోగం చేసుకుని తృప్తి చెందుతున్నారు. నాతో సెక్స్ చేయమంటే అంగం గట్టిపట్టం లేదంటారు. చదువు అయిపోయిన తర్వాత నాలో కామం దహించి వేస్తోంది. ఏం చేయాలో తోచడం లేదు. మా వారి తీరు నాకు అర్థం కావడం లేదు. మా దాంపత్య జీవితానికి ఏమన్నా పరిష్కారం ఉందా లేదా? ఉంటే చెప్పండి అంటున్నారు. తప్పకుండా పరిష్కారం ఉంది. మొదటి రోజుల్లో మరి ఆవిడ సరిగా అలవ్ చేయకపోవడం వల్ల ఆయన దూరంగా ఉండడం, దూరంగా హస్తప్రయోగం చేయడం, ఆయన మైండ్ అంతా ఏంటంటే హస్తప్రయోగం అలవాటైపోయింది. దాంట్లోనే ప్రెషర్ అది బాగుంది ఆయనకి, దాంట్లో ప్రెషర్ ఈజీగా అయిపోతుంది. అంచేదానికి హస్తప్రయోగం అనేది ఈజీగా వచ్చేయంటే ప్లెజర్ అనుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే ఆయన నిదానంగా బాతారు. ఆయన ఏదో తక్కువ నిదానంగా మరి ప్రయత్నం చేస్తే ఆయన కొద్దిగా కౌన్సిలింగ్ పొందితే మంచిదండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొద్దిగా కౌన్సిలింగ్ పొందితే ఆయన తప్పకుండా ఆయన మైండ్ సెట్ మారుతుంది. తప్పకుండా మారుతుంది, మారకపోవడం ప్రశ్నే లేదు. మారి తీరుతాడు. మామూలుగా ఇద్దరు కూడా సెక్స్ ఎంజాయ్ చేస్తారు. ఏంటంటే ఎవరైతే ఇలాగా ఇప్పుడు మీరు వీళ్ళు చెప్పిన ప్రకారంగా చూసారా, 60 వారికి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అవన్నీ కూడా పోతాయి, ఉండవు. ఇంకా జీవితాంతం ఎలా ఉంటుందో జీవితాంతం ఎలా ఉంటుంది అనుకోవడం తప్పు. ఏమి ఉండదు, అంత బాగానే ఉంటుంది.